హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎస్కే ప్రాపర్టీస్. ఈరోజు అయితే నేను ముందుకు ఒక మంచి G+1 ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చాను. ఇది వచ్చేసి మనకి మేడిపల్లి అనే ఏరియాలో ఉంటుంది. సో ఇది వచ్చి మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. అండ్ దీని ప్రైస్ అయితే మనకి 1,12,00,000 చెప్తున్నారు. ఇది స్లైట్లీ నెగోషియబుల్. ఇది చూడండి, ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. మీకు హౌస్ అయితే G+1 న్యూలీ కన్స్ట్రక్టెడ్ ఇండిపెండెంట్ హౌస్ ఇది. ఇది వచ్చేసి మనకి మేడిపల్లి అనే లొకేషన్లో ఉంటుంది. సో ఈ ఛానల్కి ఫస్ట్ టైం వస్తే నా ఛానల్ని ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి వీడియోస్ మరెన్నో తీసుకొస్తాను మీకు. చూడండి, ఇది వచ్చేసి మనకి సెల్లార్ అండి, గ్రౌండ్ ఫ్లోర్. ఇది మనకి 2 to 3 కార్స్ అయితే పార్కింగ్ చేసుకోవచ్చు. అలాగే కింద అయితే మనకి సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు మీకు కింద ఉన్న సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అయితే చూపిస్తాను. సో ఇది వచ్చేసి మనకి హాల్. ఇది చూడండి, మీకు క్లియర్గా చూపిస్తాను. హాల్లో కూడా మనకి సెల్ఫ్స్ అయితే టీవీ యూనిట్ అయితే పెట్టుకొని చాలా మంచిగా ఇచ్చారు. ఈ హౌస్కి వెంటిలేషన్ ప్రకారంగా అయితే చాలా బాగుంది. చూడండి, మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఇది ఒక మనకి విండో అయితే ఇచ్చారు. వెంటిలేషన్ ప్రకారంగా బాగుంది. మనకి హాల్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఇది వచ్చేసి మనకి కిచెన్. ఇది కిచెన్లో కూడా టైల్ వర్క్ కానీ సెల్స్ కానీ చాలా నీట్గా ఉంది. అలాగే మనకి పూజ గది కూడా ఇచ్చారు చిన్నగా. ఇది వచ్చేసి మనకి మేడిపల్లి అనే ఏరియాలో ఉంటుంది. దీని ప్రైస్ అయితే 1,12,00,000 ఫర్ 122 స్క్వేర్ యార్డ్స్ అండి. స్లైట్లీ నెగోషియబుల్. ఇది కేవలం మనకి వరంగల్ హైవేకి అయితే 1.5 to 2 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్. అండ్ ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్. ఇది బెడ్రూమ్లో కూడా వెంటిలేషన్ కూడా ఎంత ప్రాపర్గా ఉందో. మనకి సీలింగ్ వర్క్ కూడా చాలా బాగుంది, చాలా నీట్గా చేశారు. ఇప్పుడు మీకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 BHK హౌస్ అయితే చూపిస్తాను. చూడండి ఇప్పుడు మీకు క్లియర్గా. సో చూడండి, ఇది వచ్చేసి మనకి మేడిపల్లిలో ఉంటుందండి. సో ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే మనకి బాల్కనీలోకి వెళ్ళి వెంటిలేషన్ అయితే ఎంత పీస్ఫుల్గా ఉందో చూడండి. మనకి చుట్టూ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి మనకి అన్నీ. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 BHK చూపిస్తున్నాను. చూడండి ఎంత టైల్ వర్క్ కానీ ఆ డోర్ కానీ ఎంత నీట్గా ఉంటుందో. చౌకోట్ పెద్దగా ఇచ్చారు. టైల్ వర్క్ కూడా చాలా నీట్గా చేస్తారు. హాల్ అయితే మనకి చాలా స్పేషియస్గా ఉంది. ఆ సీలింగ్ వర్క్ మనకి రిమైనింగ్ ఇన్సైడ్ పెయింటింగ్ వర్క్ అయితే పెండింగ్ ఉంది. అండ్ విండోస్ అవి పెండింగ్ ఉన్నాయి మనకి. సో చూడండి ఎంత నీట్గా, ఎంత ప్రాపర్గా ఉందో. మనకి ఎల్ షేప్ హాల్ అయితే ఇచ్చారు. మనకి స్పేషియస్గా, చాలా స్పేషియస్గా ఉంది. వెంటిలేషన్ ప్రకారం కూడా చాలా బాగుంది మనకి ఇది. చూడండి, ఇప్పుడు మీకు నేను కిచెన్ చూపిస్తున్నాను. ఇదైతే మనకు ఓపెన్ కిచెన్ అండి. ఇది కిచెన్లో కూడా మనకి టైల్ వర్క్ కానీ సెల్ఫ్స్ కానీ వెంటిలేషన్ ప్రకారం చాలా నీట్గా ఇచ్చారు మనకైతే. ఇది మనకు ఓపెన్ కిచెన్ అని చెప్పాను కదా. మనకి చిన్న డైనింగ్ ఏరియా కూడా ఉంటుంది మనకి. చూడండి, అది మనకి డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా కూడా మనకి సెల్స్ ఇచ్చారు చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకోనికి. విండో కూడా ఇచ్చారు మనకి పక్కకి. అండ్ పక్కకి మనకి చిన్న దేవుని గది కూడా ఉంటుంది మనకి. అండ్ మనకి కామన్ లివింగ్ ఏరియా కూడా కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. చూడండి, మనకి బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకు ఒక బెడ్రూమ్. ఇది కిడ్స్ బెడ్రూమ్ లెక్క మనకి ఇది. చూడండి, అండ్ ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకి సీలింగ్ వర్క్ కానీ ఆ వెంటిలేషన్ ప్రకారం విండో కానీ పక్కకైతే మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. అలాగే మనకి చిన్న బాల్కనీ కూడా ఉంటుంది మనకి పక్కకి. చూడండి ఎంత స్పేషియస్గా, ఎంత పీస్ఫుల్గా ఉందో మనకి. అండ్ దీని వీళ్ళు చెప్తున్న ప్రైస్ అయితే 1,12,00,000 అండి. స్లైట్లీ నెగోషియబుల్ ఫర్ 122 స్క్వేర్ యార్డ్స్. ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ ఇస్తున్న స్క్రీన్ పైన నా నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.